తాను వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ గడిచిన 10 ఏళ్ల కంటే ఈ 2 ఏళ్ల కాలం తాను ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని టీడీపీ కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలో చేసి చూపించాము అని, 700 కోట్లకు పైగా నిధులతో రూరల్ నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది అని పేర్కొన్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ములుమూడిలో 83 లక్షల రూపాయలతో నిర్మించిన కాలుజు బ్రిడ్జిని ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడ్డ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో విస్తృతంగా అభివృద్ధి చేపడుతున్నాము అని ఎమ్మెల్యే చెప్పారు. అనుకున్న సమయానికంటే ముందే నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయడం కొందరికే సాధ్యమవుతుంది అని కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్పారు. అది నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసి చూపించారు అని అభినందించారు కలెక్టర్. గ్రామంలో ఒక మంచి కల్వర్ట్ వేయడం జరిగింది. ఈ కల్వర్ట్ వల్ల ఈ ప్రాంతంకి ఉన్న చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లంకి ఈరోజు మనం శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ఈ జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది. వచ్చిన వెంటనే 2 సైక్లోన్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. కొంత సైక్లోన్, తెత్వా సైక్లోన్. ఆ టైంలో నాతో ఎమ్మెల్యే గారు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. గిరి గారు వచ్చి కలిశారు. చాలా ప్రాంతంలో తిరగడం జరిగింది. ఇక్కడే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అప్డేట్ చేయలేదు కాబట్టి ప్రజలకి చాలా ఇబ్బంది ఉండేది. చాలా విలేజెస్లో, ఎస్పెషలీ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ. అప్పుడు మనం కూర్చొని మాట్లాడినప్పుడు ఏం ఆలోచన చేసామంటే ప్రతి సంవత్సరం ఏదో టెంపరీ వర్క్ చేయడం, వాళ్ళకి ఏదో చేయడం, మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వాళ్ళకి ఇబ్బంది పడడం తప్ప దీనికంటే మనం ఒక శాశ్వత పరిష్కారం ఇస్తే బాగుంటుంది ఆలోచనతో కొన్ని వర్క్స్ అప్పుడే శాంక్షన్ చేసాము. జిల్లాలో కూడా చాలా వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మిగతా ఏరియాతో పోలిస్తే ఎమ్మెల్యే గారు కానీ గిరి గారు కానీ దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు. నేను ఆ రోజు మాట్లాడితే ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతాను సార్, మీకు శాంక్షన్ ఇస్తే 6 నెలల లోపల పని పూర్తి చేసి మీకే ఇనాగ్రేషన్ కోసం పిలుస్తాము అనేది ఆ మాట గిరి గారు చెప్పారు. ఆ మాటకి ఈయన నిలబడి ఈరోజు 6 మంత్స్ అవ్వలేదు, మేము జనవరిలో అప్లై చేసాము. 6 మంత్స్ లోపల పని స్టార్ట్ చేయడం చాలా మంది చేస్తారు, కానీ పని పూర్తి చేయడం సకాలంలో అంటే చాలా బాగుంది. ఇప్పుడు రాబోయే నవంబర్ డిసెంబర్లో ఈ ప్రాంతంకి ముందుగా ఫస్ట్ కనెక్టివిటీ పోతుంది. కనెక్టివిటీ లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు, ఏమైనా ప్రెగ్నెంట్ ఉంటే, ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేసిన 80 lakhs అంత పెద్ద అమౌంట్ లేదు, కానీ ఇంపాక్ట్ దీనికి కనీసం 100 times ఉంది. సో చాలా మంచి ఆలోచనతో ఈ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లాంటి నా దృష్టికి ఏ వర్క్ వచ్చినా నేను పూర్తి సహకారం చేస్తాను. ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వర్క్ ఐడెంటిఫై చేసి తక్కువ అమౌంట్ ఎక్కువ మందికి లబ్ధి జరుగుతున్న వర్క్ ఐడెంటిఫై చేసి ఇంకా సార్ కాన్స్టిట్యున్సీలో ఇంకా మంచి వర్క్స్ ఫ్యూచర్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా, నాకు తెలిసినంతవరకు 45 ఏళ్లుగా ఈ దారి గుండా పొట్టేపాళెం కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక అటు ఒక్క నెల్లూరు రూరల్ సర్వేపల్లి వాసులే కాకుండా కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కడప జిల్లా బద్వేలు వీళ్ళందరూ కూడా ఆ దారి గుండా వెళుతూ అవసరపడే పరిస్థితి. ఇక ములుగుడు కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక ఈ దారి గుండా వెళ్లే ప్రజలందరూ తాడిపత్తి వరకు ఈ గ్రామాలుగా ఉండే ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు. చిన్నపాటి వర్షం వచ్చినా వాహనాలకి అంతరాయం. ఒకవేళ వర్షం రాకుండా ఏదైతే కలుజులో నీళ్లు వచ్చినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత గతంలో నాకు కూడా సాధ్యం కాలేదు. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి ఆశీస్సులతో చరిత్ర సృష్టించే అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. 3వసారి ఎమ్మెల్యేగా నేను గెలిచి 2 ఏళ్ళు అయింది. కానీ అంతకుముందు 10 ఏళ్ల పాటు లేనటువంటి సంతృప్తి ఈ 2 ఏళ్లకే నాకు వచ్చింది. 2 లక్షల రూపాయలు వ్యయంతో 83 లక్షల రూపాయలు మరోసారి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మనస్ఫూర్తిగా
రూరల్ నియోజకవర్గమే కాదు, ఈ దారి గుండా రూరల్, సర్వేపల్లి 2 నియోజకవర్గాల ప్రజలు వెళుతూ ఉంటారు. వారందరి పక్షాన కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి చేతులు జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు.